ఈ స్టైల్లో ట్రై చేయండి. తిన్నని వారు కూడా తింటారు. ఆ మటన్ యొక్క ఫ్లేవర్ అండ్ దాని టేస్ట్ కూడా చాలా బాగుంటది. మటన్ కర్రీ రెసిపీ అయితే ఒక సిస్టర్ అయితే అడుగుతుంది, నువ్వు అడిగింది నిజమే, అప్పటి నుంచి చేయడానికి అవ్వలేదు, ఇప్పుడైతే చేస్తున్నాను. మీరైతే చూసేయండి నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తాననేసి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మటన్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది చాలా ఈజీగా గంటలు ఉడకబెట్టి సపరేట్ గా వండక్కర్లేదు. చాలా సింపుల్ గా, చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్ గా. మటన్ అంటేనే గట్టిగా ఉంటది అక్క, ఒక అంతటి అవ్వదు అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. అండ్ నేనైతే మటన్ తీసుకున్నాను 1/2 కిలో కదా ఇదమ్మా, 1/2 కిలో అండి. దీంట్లో నుంచి నేను కొంచెం కర్డ్, కారం, ఉప్పు, ధనియా పొడి, మటన్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, కసూరి మేతి వేసి బాగా మిక్స్ చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను. ఇప్పుడు డైరెక్ట్ గా తీసి ఇందులో అయితే ఆయిల్ వేసుకున్నాను, ఒకసారి చూపించేసి. మటన్ అయితే ఇలా వేసేసుకోవాలి. ఒక్క 2 నిమిషాలు అది బాగా ఆయిల్లో మిక్స్ అయిపోయిన తర్వాత మనము క్యాప్ పెట్టేస్తాను అనమాట. కొద్దిగా వాటర్ వేసేసి ప్రస్తుతానికి ఉడకనిద్దాం అందులో. నాకు కానీ కిచెన్లో సింక్ లేకపోతే నేను ఏమైపోతానో అనిపిస్తుంది. రోజు మొత్తానికి కోవిడ్ వచ్చిన తర్వాత తెలియదు, కోవిడ్ ముందో తెలియదు, కానీ వంట చేస్తున్నప్పుడు ఏ పని చేసినా చేతులు అలా వాష్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇది బగారా రైస్కి ఓన్లీ ఫర్ ఆనియన్స్, ఇంకా ఇందులో టమాటో ఏమీ వేయను. కొన్ని మసాలా ఐటమ్స్ అండ్ ఓన్లీ ఫర్ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా అండ్ కొత్తిమీర, పుదీనా వేసి చేస్తాను. సింపుల్గా, టేస్ట్గా అని మరీ రైస్ ఫ్లేవర్ లేకుండా బగారా రైస్ అనమాట. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. ఇక్కడ కడిగేసి 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసేసి పక్కన పెట్టేసాను. ఇదైతే అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో నేను మటన్కి ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటాను. ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఆల్సో దీంట్లో కొంచెం ఏంటమ్మా ఇందులో కొంచెం కసూరి మేతి. అందులో ఆల్రెడీ కసూరి మేతి వేసేసాను అనమాట, ఇంకా దాంట్లో పని లేదు. అది కొంచెం ఆయిల్ అలా పైకి, అది ఆయిల్ కాదు వెళ్ళినప్పుడు మటన్కున్న వాటర్ అనేది పైకి వస్తున్నప్పుడు నేను కొంచెం వాటర్ వేసేసి క్యాప్ అయితే పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే వదిలేస్తాను. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా సింపుల్ బగారా రైస్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను. ఎండ ఎక్కువ ఉంది కదా, అందుకే మసాలా చాలా తక్కువ వేసాను అనమాట. మసాలాలు ఏది ఎక్కువ వేయలేదు. ఇటువంటి ఆయిల్ చూడండి ఎలా బ్లోట్ అవుతుంది పైకి. ఆయిల్ వేస్తే ఆయిల్ బ్లోట్ అవుద్ది కదా, జాగ్రత్తగా కలపాలి. అలాగని ఎలా పడితే అలా కలపకూడదు. ఎలా కలిపితే అలా కలుపుతూ పిల్లలు వచ్చుకుంటారు ఏనా. ఇలా కలపడం ఒక ఆర్ట్. అలా 2 పచ్చిమిరపకాయలు వేసుకొని. అండ్ స్పైస్ కొంచెం తక్కువే తింటున్నాము. స్పైసెస్ ఎక్కువ తినకండి, రికమెండెడ్ కాదు. ఇందులో కూడా వేసాం పచ్చిమిర్చి డైరెక్ట్. మా ఆయనకి మొన్న మటన్ కర్రీలో వెల్లుల్లిపాయ వేస్తే చాలా బాగా నచ్చింది. 2 అయినమ్మా, ఒకటి 2 అలా వేసేది. ఇలా చూసారా, ఇలా వేసి తింటే మన గుండెకి మంచిది. నాకే మంచిది. ఏం పర్వాలేదు, తినేస్తాం. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. అయిన తర్వాత మీకు చూపిస్తా. టేస్ట్ చాలా బాగుంది లాస్ట్ టైం. ఎందుకంటే కుంద బిర్యానీ వండుతారు కదా, మటన్ పాట్ బిర్యానీ, దాంట్లో నేను చూసాను యాక్చువల్గా అలా వేసుకొని తింటున్నారు. అండ్ మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఉంటాను. ఇది బాగా నచ్చిందంట. చూడండి బగారా రైస్ ప్లేన్. అండ్ వెల్లుల్లిపాయ ఎక్కువ తింటే హార్ట్కి చాలా మంచిది కదా, ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా మంచిది. అండ్ దట్ టు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అండ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది కదా నాన్న. షుగర్ లెవెల్ కోసం అది చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. మంచి ఎప్పుడు ఏడుపే వస్తుంది.
అదే బర్గర్ ఐస్ క్రీమ్ పిజ్జా పెడితే ఏడుపు రాదు కదా చిట్టు తల్లి. ఎస్సా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు కానీ మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇవైతే నేను డీమార్ట్లో తీసుకున్నాను. వెయిట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా కోపం వస్తే హస్బెండ్కి ఒకటి వేస్తే వెళ్ళిపోతారు కోమలోకి, అంత గట్టిగా ఉందన్నమాట. అంత స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా బాగున్నాయి అండ్ నీట్గా మెయింటైన్ కూడా అవుతున్నాయి. మాడిపోవడం కూడా అవ్వడం లేదు. థిక్ లేయర్స్ ఉండడం బట్టి చాలా బాగుంది అనమాట. నేనైతే డీమార్ట్లో తీసుకున్నానండి. డబ్బులు కూడా థిక్ లేయరే కదా. ఎంత పడింది? డబ్బులు కూడా థిక్ లేయర్ అంటున్నా. డబుల్ అండ్ one glass rice, 2 glass water. One glass rice ki 2 glass water. చాలా ఎండలు ఉన్నాయండి బాబు. ఈ ఎండలు ఫుల్ స్టాప్ లేదా అనిపిస్తుంది. ఏంటమ్మా నువ్వు వెళ్ళి షర్ట్ ఇప్పు. సాల్ట్ వేయడం మర్చిపోలే వేద్దాం అని చెప్పేసి సాల్ట్ కూడా వేసేసాను. ఒక తిప్పేద్దాం. కలిసిపోద్ది. కలిసిపోయిన తర్వాత ఇలా తీసి సరిపోయింది సాల్ట్ కరెక్ట్గా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మీద ఫుల్ కవర్డ్ ప్యాన్ అయితే పెట్టాను. చూపించు. ఇది నా ఫేవరెట్ ప్యాన్ అనమాట. మా మమ్మీ ఇచ్చారు. యాక్చువల్లీ దీని మీద ఫిష్ ఫ్రై, పెద్ద ఫిష్ ఉంటుంది కదా, సింగిల్ ఫిష్ తీసుకుంటాం కదా, అప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట. బట్ నేనైతే మాత్రం దీని మీదకి మూత కింద ఆనియన్ మటన్కి అండ్ మటన్కి ఇలా వాటర్ వచ్చింది కదా పైకి, చూడండి ఒకసారి. వచ్చింది కదా. సో మనం ఏం చేయాలంటే ఇలా కత్తో కవర్ చేసుకోవాలి. మా ఆయన ఎప్పటి నుంచో అడుగుతున్నాను, కడాయిలు అడిగితే కడాయిలు ఇన్ని రోజుల తర్వాత కొన్నారు. మరి కుక్కర్ ఎప్పుడు కొంటారు? కుక్కర్ కూడా కొత్తదేనండి. కొత్తది కాదు, 7 years అయింది. ఏం మాట్లాడుతున్నావు? లాస్ట్ టైం డీమార్ట్లో తీసుకున్నాం కదా 3 కుక్కర్లు. తీసుకోలేదు, నీ మీద ఒట్టున ఆయన తీసుకోలేదు. సర్లే, మన డీమార్ట్లో కొనలేదు. ఇక్కడ నువ్వు ఆన్లైన్లో తెప్పించావు. స్టవ్ కుక్కర్స్ ఒకసారి తెప్పించావు కదా. అండ్ స్టవ్ రివ్యూ అడిగారు నాన్న చాలా మంది. స్టవ్ తీసుకొని నేను 3 years కంప్లీట్ అయిపోయిందండి. చాలా మంచి స్టవ్, చాలా మంచి స్టవ్. అంటే సేమ్ బ్రాండ్ లో ఉన్నమాట చెప్తున్నాను. ఏదైనా మనం వాడే విధానం బట్టే ఉంటది. ప్రతి ఒక్క వస్తువు, అది 10 రూపాయలదైనా 500దైనా 5 లక్షలదైనా ప్రతి ఒక్కటి కూడాను మనం వాడే విధానం బట్టే మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, సేమ్ కంపెనీ సేమ్ ఇది అక్క కూడా తీసుకున్నారు, సైడ్ది పోయిందనమాట. 2 స్టవ్స్. నాది మాత్రం 3.5 years 4 years అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ ఇలానే ఉంది. ఎందుకంటే నేను మెయింటైన్ అలా చేస్తాను, డైలీ క్లీన్ చేస్తాను. అలా కూడా అక్క కూడా చేస్తారు, కాకపోతే ఎక్కువ క్లీన్ చేస్తుంది. అది అందుకే చూడండి, పర్లేదు చెప్తున్నానే. స్టవ్ వచ్చేసరికి ఇవి ఆనియన్స్ మండిపోతున్నాయి. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలన్నమాట. ఇలా అయితే ఇది బాగా యూజ్ అవుతుంది నాకు, అందుకే ఇదే వాడుతున్నాను. మ్యాజిక్ ఏం కాదులేండి, బాగా స్మాష్ అయిపోయి మంచి పీసెస్ కింద కట్ అయిపోయి. ఓకే డన్ ఇట్. అండ్ నేను ఈ గ్యాప్ లో ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను కదా. మటన్ అంటే 4 విజిల్స్ పెట్టిన తర్వాత ఇలా అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని సపరేట్ గా కుక్ చేసుకుంటాను. కలర్ఫుల్ బాయిల్ అయ్యిందో లేదో. బాయిల్ అయిపోయింది, కాలిపోతుంది. కాలుతుంది. ఒక్క నిమిషం. చిన్న బ్రౌన్ షేడ్ వచ్చింది కదా, అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మటన్లోనే అన్ని వేసేసుకున్నాను కదా, సాల్ట్, కారం, ఉప్పు. ఉప్పు అన్న కారం సాల్ట్ అన్న ఒకటే కదా, అన్ని మసాలాన్ని వేసేసుకున్నాను కాబట్టి మటన్ అయితే ఇందులో వేసేసుకున్నాను కదా. కొద్దిగా ఇదే కుక్కర్లో వాటర్ వేసుకున్నాను, ఎలాగో మసాలా ఉంటుంది కాబట్టి. ఇవ్వండి కొంచెం వాటర్. ఈ వాటర్తో వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు వదిలేసామంటే చాలు, ఇంకేమీ వేయ అవసరం లేదు దీంట్లో. మనం లైక్
సాల్ట్ ఒకసారి చూసుకోండి, ఎవరికైనా డౌట్ ఉంటే వేసుకోండి. మాక్సిమం మనం సరిపడినంత వేసేసాను కాబట్టి నేను అంటే నాకు అలవాటు అంచనాగా వేసేస్తాను అనమాట. ప్రతి ఒక్కటి కూడాను ప్రతి మాటికి వేయకుండా మాక్సిమం సరిపోద్ది అనమాట. మా వారు టేస్ట్ చూసి చెప్పాలి. కానీ ఇదిలాగా వదిలేసామంటే కాసేపటికి మంచిగా దగ్గరికి ఉడికిపోద్ది అనమాట. ఇందులో కొంచెం నేను కొత్తిమీర అండ్ పుదీనా, చాలా మంది కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేస్తారు కదా, అండ్ నేనైతే ఇప్పుడు వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా కన్నా లాస్ట్లో ఫైనల్లో వేయాల్సింది ఏదైనా ఉందంటే కరివేపాకు వేయండి. ఆ ఫ్లేవరే వేరబ్బా. నిజంగా చెప్తున్నాను, ఎలా ఉంటుందంటే పల్లెటూరులో వండుకుంటాం కదా ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ టైం పాట్ బిర్యానీ వండుతాను, అది మీకు కంపల్సరీ చూపిస్తాను. ఇప్పుడైతే దీని మీద డక్కన్ వేసేద్దాం, మూత. కూర అయితే అయిపోయింది, ఒకసారి మీరు కూడా చేసేయండి. ఇలా ఆయిల్ అంతా బ్లోట్ అవుతున్నప్పుడు ఇంకా నేను ఏం వేయలేదు. ఆనియన్స్ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేసాను. కరివేపాకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. కానీ చూసారు ఓపెన్ ఇలా అంటేనే పీస్ మీకు తెలుస్తుందా, విడిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా మెత్తగా కుక్ అయిపోయింది. నేను 3 విజిల్స్ ఉంచాను, ఓన్లీ 3 విజిల్స్ ఉంచాను అనమాట కుక్కర్లో. స్మెల్ మాత్రం బాగా సూపర్గా ఉంది. మా వారు టేస్ట్ చేసి చెప్తారు. అండ్ నా బగారా రైస్ ఆల్సో రెడీ. అది నేను అయిపోయిన తర్వాత కాసేపు అయితే వదిలేసానండి పక్కకి. అలా దమ్కేసి వదిలేస్తే మంచి ఫ్లేవర్ అయితే, అంటే అన్నం అంతా కూడాను, అదే రైస్ అంతా కూడాను మంచిగా ఇలాగా పైకి ఇలా వస్తుంది అనమాట, నీట్గా. ఏమంటారు, దమ్ అవుతుంది. ఓకే, మా వారు వేస్తున్నారు. ఏమైనా మర్చిపోతే మాత్రం భలేనవుతారు. పిల్లలకి సపోర్ట్ చేయడం తక్కువ కానీ కాదులే, సార్ బాగానే సపోర్ట్ చేస్తారు, అదేం ఉండదులేండి. ఇదిగోండి రెడీ అనమాట. నీకు వేసి ఇస్తాను, నువ్వు టేస్ట్ చేసి మా వాళ్ళకి చెప్పేస్తాను. నేనైతే కుకింగ్ అయిపోయింది కదా, మా వారి కోసం వేసేసాను. టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో సార్ గారు. ఇంకా నీ వెల్లుల్లిపై కూడా వేస్తున్నానే. ఓకే ఓకే, నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేసి మా వాళ్ళకి. రెండు కాంబినేషన్ ఎదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది, సూపర్. చూసారా, రివ్యూకి ఒకళ్ళు పక్కన పెట్టుకోవాలన్నమాట. మీరు ఇంకోటి మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాలి. అదే ఇది ఉంది కదా, వెల్లుల్లిపాయ లసన్, ఎక్సలెంట్ ఉంటదండి. కొంచెం జ్యూస్ యాడ్ చేసుకొని దీంతో పాటు పచ్చి ఆనియన్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. తినలేని వారు కూడా తింటారనమాట, అంత బాగుంది. యాక్చువల్లీ మా బాబు తినేవాడు కాదు, పెళ్లి కాక ముందు వరకు అసలు నేను తినేదాన్ని కాదు. కానీ మన చేత్తో మనం వండుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేశాను, అప్పటి నుంచి చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఈ స్టైల్లో ట్రై చేయండి, తినలేని వారు కూడా తింటారు. ఆ మటన్ ఒక ఫ్లేవర్ అండ్ దాని టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వెల్లుల్లిపాయ మాత్రం అలా తొక్క తీసి ఈ చివర ఆ చివర కట్ చేసి మాత్రం కుక్కర్ లో వేసేయండి, చాలా బాగుంటది అనమాట. టేస్ట్ అయితే మాత్రం ఎలా ఉంది, బాగుంది కదా. 100 out of 100 అంట. అబ్బా 100 ఇచ్చేసాడు మా ఆయన మార్కులు. ఇంకెందుకు లేటు. అండ్ మీరైతే మాత్రం ఈ రెండు రెసిపీస్ కాకపోయినా మటన్ రెసిపీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, నాన్ వెజ్ తిన్న వాళ్ళందరూ కూడాను. ఎందుకంటే ఈ స్టైల్లో ఒకసారి వండితే నెక్స్ట్ టైం నుంచి ఇదే వండమంటారు ఇంట్లో, అండ్ ఇలాగే తింటారనమాట. స్పైసెస్ అయితే మీకు నచ్చినట్టు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం వేసాను, కానీ ఐ థింక్ ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కదా, సూపర్, చాలా బాగుంది. ఇంత సమ్మర్లో లైట్గా స్పైసెస్ తింటే చాలా మంచిది హెల్త్కి, అండ్ ఎలా తింటే ఇంత తిన్న వాళ్ళు కూడా ఇంత తింటారనమాట. ఎనీవే, ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇలాంటి ఇంకొంచెం ఇంకా ఎన్నో రెసిపీస్ కోసం మీ వైజాగ్ పిల్లని ఫాలో అయిపోండి. మీకు ఏ రెసిపీస్ అయినా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ అయితే చేసేద్దాం. నాకైతే ఇన్స్టాలో చాలా వరకు అడుగుతున్న రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. నెక్స్ట్ వీడియోలో చక్కెర పొంగల్తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ వైజాగ్ పిల్ల. ఇంతవరకు వీడియో ఎవరైతే చూసారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా, చేసుకునే వాళ్ళు మీ వైజాగ్ పిల్లని కొంచెం సపోర్ట్ చేసేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అయ్యో చూడడమే కాదు, లైక్ కూడా కొట్టండి అయ్యా, మా వారు చెప్పారు. అలానే కాదు, చూసిన వాళ్ళు మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ నేను మీ వైజాగ్ పిల్ల.